బ్రదర్ ఏంటి ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్ లో ఈసారి గెలిపేవారు ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తా ఉన్నారు. వైసీపీ నుంచి కిలార్ రోషే గారు పోటీ చేస్తున్నారు. మరి వీరిద్దరిలో ఇక్కడ గెలిపేవారు అంటారు? కంపల్సరీగా పెమ్మసాని చంద్రశేఖర్. ఎందుకు పెమ్మసాని చంద్రశేఖర్? ఆయన వచ్చిన తర్వాత చాలా మార్పులు తీసుకొస్తానని మాట ఇచ్చారు. అలానే కొన్ని యువతకి కావాల్సిన మొత్తం నిరుద్యోగులకి ఉద్యోగాలు తెప్పిస్తానని చెప్పి చాలా మాట ఇచ్చారు. అందువల్ల కంపల్సరీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. మరి ఏంటి ఇక్కడ కిలార్ రోషే గారేమో ఇక్కడ జగన్ గారు సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నారు. ఈసారి గెలుపు మాదే, అందరికి అమ్మఒడి, ఆసరా, చేయూత అన్ని వస్తా ఉన్నాయి, ఖచ్చితంగా గెలుపు మాదే అని చెప్తా ఉన్నాడు. ఇంతవరకు మాకు అయితే ఏమి రాలేదండి. కిలార్ రోషే అసలుకి ఎంపీ టికెట్ ఆయనకి కేటాయించిన తర్వాత ఒక్కసారి కూడా ఊర్లోకి రాలేదు. నేను ఇంతవరకు ఎప్పుడు ఆయనతో చూడలేదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిన తర్వాత మా ఊరికి ఒకసారి వచ్చారు. ఆయనతో పాటు 2-3 ప్రోగ్రాలకి మా ఊరి తరఫున మా లాల్పురం జనసేన ఆఫీస్ కి ఆయన ఒకసారి పిలిపించారు. ఇలా కార్యక్రమం చేస్తున్నాం, కంపల్సరీ రండి అని చెప్పి. మరి కిలార్ రోషే గారు ఎప్పుడు మాకు ఇలా ఏమి కార్యక్రమాలకు కూడా ఇన్వైట్ ఏం లేదు. ఈసారి గెలుపు మాత్రం పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. అలానే మాకు వాళ్ళు అన్నట్టు అన్ని సంక్షేమ పథకాలు మొత్తం అమలు చేశారన్నారు. మాకైతే ఇంతవరకు ఒక్క పథకం కూడా రాలేదు. ఇది మాత్రం ఒక్క చదువుతుంది. ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కన్ఫర్మ్ టికెట్. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కంపల్సరీ. మెజార్టీ అంత ఒక 60-40 వేలతో గెలుస్తారు. అంత లక్ష మెజార్టీ అని కాకుండా 60-70 వేలతో గెలుస్తారు. మా నియోజకవర్గం బోర్ల రామాంజనేయులు గారు కూడా అలా అంతే 1,00,000 మెజార్టీతో కంపల్సరీ గెలుపు. సూపర్.